సో హే గాయస్, గత 2 days నుంచి ఏ న్యూస్ ఛానల్ పెట్టినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే మనకు ఒకే టాపిక్ బాగా కనపడుతుంది అనమాట. అదే మన అల్లు అర్జున్ కేసు విషయం. ఇప్పుడు ఆ కేసులోంచి ఒక పెద్ద ట్విస్ట్ అయితే బయటికి రావడం జరిగింది. ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అండ్ మొన్నటితో పోలిస్తే నిన్న ఇంకా పెద్ద డిస్కషన్ అయితే జరిగిందనమాట ఈ టాపిక్ మీద. అదేంటో కూడా ఒకసారి అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతేనే కదా మీకు అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు ఒక లైక్ వేయండి అనమాట గట్టిగా. అండ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ మూవీ ఫాస్ట్ అప్డేట్స్ కోసం. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. డే బిఫోర్ ఎస్టర్డే మార్నింగ్ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి గురించి 1.5 hours పార్లమెంట్ లో మాట్లాడాడు. అదంతా మనందరికి తెలిసినదే. అండ్ ఆ విషయం గురించి అల్లు అర్జున్ గారు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టినట్టు కూడా మనందరికీ తెలుసు. అయితే నిన్న ఏం జరిగిందో ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ నిన్న మార్నింగ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన విష్ణుమూర్తి గారు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అందులో ఆయన అల్లు అర్జున్ గారి గురించి ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే చెప్పలేం, అంత గట్టిగా మాట్లాడేశారు. సరే, ఇప్పుడు ఆయన అన్న కొన్ని మాటలు చెప్తా. ఊరూరు తిప్పి బట్టలు ఇప్పుతాం, వాపును చూసుకొని బలం అనుకోవద్దు, ఇప్పుడు నువ్వు ఉన్న జాగా నీదేనా, పైల్వాన్గిరి నీదేమన్నా ఉంటే దర్వాజా లోపల చూసుకో, బయట కాదు. నీ పైల్వాన్గిరి ఎవడి ముందు చూపిస్తాను? నీ ఇంట్లో నీ కాంపౌండ్ లోపల చూపించాలి. ఎట్లా మీరు చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద స్పందిస్తారు? ఎట్లా మీరు ఇది కాదు అని చెప్తారు అని ఇలా కొన్ని అనడం జరిగింది. అసలు ఎందుకు ఏసీపీ విష్ణుమూర్తి గారు అల్లు అర్జున్ గారిని ఇంతగా టార్గెట్ చేశారో తెలుసా? మొన్న విష్ణుమూర్తి గారికి అల్లు అర్జున్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం అస్సలు నచ్చలేదు. అండ్ అదే ప్రెస్ మీట్ లో పోలీసులని తప్పు పట్టడం అది ఇంకా నచ్చలేదు. అందుకే ఇలా ఏసీపీ విష్ణుమూర్తి గారు సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆయన చెప్పిన ఆయనకు నచ్చని కొన్ని మెయిన్ పాయింట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇది అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అనడం జరిగింది. అదేంటంటే ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ గా జరిగింది, అది ఒక యాక్సిడెంట్ అని. అండ్ ఫస్ట్లీ అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. దానికి విష్ణుమూర్తి గారు నువ్వెవరు చెప్పడానికి, అది కోర్టు చూసుకుంటుంది అని రివర్స్ గా కౌంటర్ ఇవ్వడం జరిగింది. నిన్న ఒక ఫిల్మ్ యాక్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది యాక్సిడెంట్, ఎవరు తప్పలేదని చెప్తా ఉన్నాడు. ఆయన జడ్జి పదవి వహించి చెప్తా ఉన్నాడు. అండ్ ఇంకొకటి, పోలీస్ ఆఫీసర్స్ మొత్తం సీరియస్ అయిన ఒక విషయం ఏంటంటే చాలా మంది ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లలో ట్విట్టర్లలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అలా రేవంత్ రెడ్డి గారి గురించి అండ్ పోలీస్ ఆఫీసర్స్ గురించి చాలా బ్యాడ్ గా ట్వీట్ అయితే చేశారంట. అండ్ దాని గురించి అల్లు అర్జున్ గారు కూడా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇంకా తర్వాత విష్ణుమూర్తి గారు ఇంకో పాయింట్ అయితే రేస్ చేశారు. సంధ్య థియేటర్ వాళ్ళు మాకు లెటర్ రాశారు కరెక్టే, కానీ మేము దాన్ని అప్రూవ్ చేసామో లేదో తెలుసుకోవాల్సిన పని లేదా, అలా డైరెక్ట్ వచ్చేస్తారా అని ఇలా ఒక క్వశ్చన్ అయితే రేస్ చేశాడు. అండ్ దానికి ఎగ్జాంపుల్ గా మీరు ఒకరి ఇంటికి వెళ్తారు, డోర్ కొడతారు, వాళ్ళు తీయకపోతే డైరెక్ట్ వెళ్ళి ఇంట్లో కూర్చుంటారా అని ఇలా మాట్లాడడం జరిగింది. దాని మీద మీరు మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాపించుకుని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుడు ఉంటాడో అతనికి ఉంటుంది. సింపుల్ విషయాలు. మనం ఒకళ్ళ ఇంటికి పోతాం, తలుపు కొడతాం, తలుపు తీయలేదని చెప్పి చక్కగా ఇంట్లో పోయి కూర్చుంటామా? నేను తలుపు కొట్టిన సార్ చాలాసేపు అడిగినా అని. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. అల్లు అర్జున్ గారు మన ప్రెస్ మీట్ లో ఇలా ఒక విషయం గురించి మాట్లాడారు. అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండట్టు వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్ లోనే ఉన్నాను. దానికి విష్ణుమూర్తి గారు రివర్స్ గా ఇలా అన్నారు. ఆ కార్ చుట్టుపక్కల ఎక్కడన్నా పోలీస్ ఆఫీసర్స్ కనపడుతున్నారా? ఎక్కడో 4-5 meters దూరంలో ఉన్నారు వాళ్ళు. అనవసరంగా పోలీసులను బ్లేమ్ చేయొద్దు, బ్లేమ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. మీరు చూశారు, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు, చేతులు ఊపమని చెప్పారు. ఆయన కాన్వాయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీకు కనిపించినారా? ఎంతో దూరంగా ఉన్నారు, 2 మీటర్లు 3 మీటర్లు దూరం ఉన్నారు. ఆ వెహికల్ దగ్గర ఎవరైనా కనిపించారా? నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యంగా పోలీసులను నోటికొచ్చి మాటలు తిడతా ఉన్నారు ఒక్కొక్కడు. కొన్ని సందర్భాల్లో అయితే పొలిటీషియన్లు కూడా బూతులు తిడతా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లను. అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. కానీ మేము సహించుకుంటూ ఉన్నాం.
ఇలానే ఏసీపీ విష్ణుమూర్తి గారు ఇంకో పాయింట్ కూడా రేస్ చేయడం జరిగింది. అదేంటంటే మీరు బందోబస్తు కావాలని అడిగారు. బందోబస్తు ఏర్పాటు చేయడానికి మాకు చాలా ప్రోటోకాల్స్ అని నిబంధనలు ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వలేము. మినిమం బందోబస్తు ఏర్పాటు చేయాలంటే 1 వీక్ టైం పడుతుంది. మీరు 2 డేస్లో వచ్చి అడిగితే ఎలా ఏర్పాటు చేయగలమని ఇలా ఒక క్వశ్చన్ అయితే రేస్ చేశాడనమాట. సో ఇలానే ఇంకా విష్ణుమూర్తి గారు చాలా పర్సనల్ గా కూడా వెళ్లారు అల్లు అర్జున్ మీదకి. అసలు ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విష్ణుమూర్తి గారు సర్వీస్ లోనే లేరంట. సస్పెండ్ అయిన ఏసీపీ అంట. పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్ పెట్టినందుకు ఐపీఎస్ ఆకాంక్ష యాదవ్ గారు డిసిప్లినరీ యాక్షన్ కింద డీజీపీకి కంప్లైంట్ చేశారంట. ఇప్పుడు ఇంకో పెద్ద న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది భయ్య. అదేంటంటే అక్కడ జరిగింది తొక్కులాట కాదంట. అదేంటంటే కార్ చుట్టూ బౌన్సర్స్ అయితే ఉంటారు కదా, ఆ బౌన్సర్స్ క్రౌడ్ అందరిని ఒక్కసారిగా ఇలా తోయడంతో ఒకరికొకరు దగ్గరకు అయిపోయి ఊపిరాడక చనిపోయాడంట రేవతి గారు అక్కడే. అండ్ అక్కడే కుప్పకూలిపోవడం జరిగింది. సిపి విష్ణుమూర్తి గారు ఇంకో పాయింట్ అయితే రేస్ చేయడం జరిగింది భయ్య. అదేంటంటే ఒక ముద్దాయి, రిమాండ్ మీద ఉన్న ముద్దాయి ప్రెస్ మీట్ పెట్టడానికి ఆ పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఇది కారణంగా తీసుకెళ్లి ఆయనని అరెస్ట్ చేయొచ్చు తెలుసా అని ఇలా కొంచెం మాట్లాడడం జరిగింది. అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా? ఆయనకు అది అధికారం ఉందా? ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా? ఆయన రిమాండ్ ఖైదీ, ఆయనకు ఇంటర్మ్ బెయిల్ అయితే వచ్చింది, కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉన్నదో లేదో నాకు తెలియదు, వారే చెప్పాలి. ఇంకా నువ్వేమన్నా సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నావా? జై భీమ్ లాంటి సినిమాలు తీస్తున్నావా? దొంగతనం ఎలా చేయాలి, ఎలా పారిపోవాలి, ఇలా కొన్ని సినిమాలు తీస్తున్నావని విష్ణుమూర్తి గారు అయితే మాట్లాడడం జరిగింది. చిన్నప్పుడు మీరు ఏం సినిమాలు తీస్తున్నారండి? సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారా? భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇన్మడింపజేసే సినిమాలు తీస్తున్నారా? రైతు కుటుంబం సినిమా తీస్తున్నారా? లేకపోతే ఏమన్నా నర్తనశాల సినిమా తీస్తున్నారా? లేకపోతే మన సందేశాత్మకమైన సినిమాలు తీస్తున్నారా? సాగర సంగమం లాంటివి ఏమన్నా? మీరు ఏం సినిమాలు తీస్తున్నారు? దొంగతనం ఎట్లా చేయాలి, లంగతనం ఎట్లా చేయాలి, ఎట్లా బారిపోవాలి, కనీసం మహిళలు అంటే మీకు గౌరవం కూడా లేదు. ఇలాంటి కేసులు పోలీసులకి రోజుకి 10 to 20 కేసెస్ అయితే వస్తాయంట. ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి అల్లు అర్జున్ గారు ఇలా వైరల్ అవడం జరిగింది కేసు. అండ్ ఇంకా ఈ విషయం మీద చాలా పర్సనల్ గా అయితే వెళ్లారనమాట విష్ణుమూర్తి గారు. అదంతా మనం మాట్లాడుకుంటే అస్సలు బాగుండదు వీడియోలో. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తము చంద్రబాబు గారితో అండ్ పవన్ కళ్యాణ్ గారితో అపాయింట్మెంట్ కోరినట్టు ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. సో వీడియోని ఇంత దాకా చూసారంటే తప్పకుండా నచ్చే ఉండదు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ కూడా చేయండి, ఏం పర్వాలేదు. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే కదా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.